మన్ కీ బాత్ లో అరకు కాఫీని ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని. మోదీ ట్వీట్ కు ఎక్స్ వేదికగా బదిలిచ్చారు సీఎం చంద్రబాబు. అరకు కాఫీ విశిష్టతను మోదీ ప్రస్తావించడంతో ధన్యవాదాలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి అరకు కాఫీ నిదర్శనమని, ఎంతో ప్రేమ శ్రద్ధతో కాఫీ తోటలు పెంచుతున్నారని తెలిపారు. అలాగే ప్రధాని మోదీ మరో కప్పు అరకు కాఫీ తాగడానికి ఎదురు చూస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మన్ కీ బాత్ లో అరకు కాఫీని ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని. మోదీ ట్వీట్ కు ఎక్స్ వేదికగా బదిలిచ్చారు సీఎం చంద్రబాబు. అరకు కాఫీ విశిష్టతను మోదీ ప్రస్తావించడంతో ధన్యవాదాలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి అరకు కాఫీ నిదర్శనమని, ఎంతో ప్రేమ శ్రద్ధతో కాఫీ తోటలు పెంచుతున్నారని తెలిపారు. అలాగే ప్రధాని మోదీతో మరో కప్పు అరకు కాఫీ తాగడానికి ఎదురు చూస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రపంచవ్యాప్తంగా కూడా అరకు కాఫీకి ప్రత్యేకమైనటువంటి అరకు కాఫీని సాగు చేయడం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి అర్థం. దేశ విదేశాలకు సైతం అరకు కాఫీకి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఎగుమతులు చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అరకు కాఫీకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు మరోసారి అరకు కాఫీకి సంబంధించినటువంటి విశిష్టతను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించడం, అందుకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగినటువంటి ఫొటోస్ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం కూడా మరోసారి అరకు కాఫీకి ఉన్నటువంటి స్పెషాలిటీ కావచ్చు, గుర్తింపు కావచ్చు, మరోసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఇదే అంశం పైన మరోసారి చంద్రబాబు కూడా మోడీకి చేసినటువంటి ప్రసంగానికి, మోడీ చేసిన ట్వీట్ కి కూడా ఆయన స్పందించి రిప్లై ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీతో మరోసారి కాఫీ తాగడానికి ఎదురు చూస్తున్నారంటూ చంద్రబాబు స్వయంగా పేర్కొనడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. మోడీ వంటి వ్యక్తి ఆ ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అరకు కాఫీ గురించి ప్రస్తావించడం ఒకటైతే దానికి రిప్లై ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించడం కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా కూటమికి సంబంధించినటువంటి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇరు రాజకీయ పార్టీలు సైతం ఈ అంశాన్ని మరోసారి తెర మీదకు తీసుకురావడంతో అరకు కాఫీకి ఉన్నటువంటి స్పెషాలిటీ, దాని టేస్ట్ కూడా మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తుకొచ్చింది. దీంతో పాటు ఇటీవల నిజంగా గెలవాలి వంటి యాత్ర ద్వారా భువనేశ్వరి కూడా అరకు కాఫీకి సంబంధించినటువంటి విశిష్టతను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. దీనికి చంద్రబాబు కూడా రిప్లై ఇచ్చారు. అరకు కాఫీకి ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ టేస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ టేస్ట్ సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు భువనేశ్వరి వచ్చి కూడా ఆసక్తికరంగా అయినటువంటి చర్చ జరిగింది. అది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకమైనటువంటి చర్చకు కూడా దారితీసినటువంటి చర్చ. ఇప్పుడు మరోసారి దేశ ప్రధానికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి మధ్య జరిగినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారడంతో మరోసారి అరకు కాఫీకి సంబంధించినటువంటి టేస్ట్, అదేవిధంగా అరకు కాఫీకి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది చర్చకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరకు కాఫీకి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి విక్రయాల పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు నారా చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా ఇప్పటికీ కూడా ఏపీ సచివాలయంలో సైతం ప్రత్యేకమైనటువంటి స్థానాలను ఏర్పాటు చేసి గిరిజనులకు సంబంధించినటువంటి అరకు కాఫీ టేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ కూడా ఏపీ సచివాలయంలో అరకు కాఫీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్టాల్ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రదర్శనలు కావచ్చు, ఎగ్జిబిషన్స్ కావచ్చు, ప్రచారాలలో కూడా అరకు కాఫీకి సంబంధించినటువంటి ఒక స్టాల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రమోషన్ లో భాగంగా మరింత అభివృద్ధి చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మరింతగా కూడా అరకు కాఫీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టం చేయడం, ఇదే వేదిక స్వయంగా మోడీ కూడా ప్రస్తావించడంతో అరకు కాఫీకి సంబంధించినటువంటి టేస్ట్, డిమాండ్ మరోసారి చర్చకు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.